కదా ఎంతమందితో చేద్దాం కానీ నాకు 3 మంత్స్ అంతే 5 నెలలు ఇవ్వండి. ముగ్గురికి 3 నెలలు ఇచ్చారు కదా, 5గురికి 5 నెలలు ఇవ్వండి. బట్ అంతేనా? ఐ మీన్ కమింగ్ టు అంతేనా? యాక్చువల్లీ ఇట్ వాజ్ అ ఛాలెంజ్. మెయిన్ థింగ్ ఏంటంటే కంటెంట్, సబ్జెక్ట్ డిమాండ్స్ సమ్ ఆర్టిస్టులు ముగ్గురు కావాలి, ముగ్గురు ఇంపార్టెంట్ క్యారెక్టరైజేషన్. సో ముగ్గురు ఈక్వల్ టైప్ ఆఫ్ ఆర్టిస్టులు కావాలి. సో మాకు ముగ్గురు హీరోలు దొరికారు. సో బట్ వీ డింట్ ఫీల్ ఎనీథింగ్. వీళ్ళు ముగ్గురు దే వెరీ కోఆపరేటివ్, వెరీ ఫ్రెండ్లీ. సో అంతా బాగా జరిగింది. సో మనం యాక్చువల్లీ సబ్జెక్టు రిక్వైర్మెంట్ ప్రకారం మనం చూస్ చేస్తాం. నేను ముగ్గురు హీరోలతో సినిమా చేయాలని బయలుదేరలేదు. ఒక సబ్జెక్ట్ తీసుకుని దానికి కావాల్సినది చేసామన్నమాట. అది అయితే 80 డేస్లో పూర్తి చేయడం అనేది చాలా ఛాలెంజ్ అనమాట. ఎందుకు ఒక్క హీరోతో సినిమా చేయడం రోజు చాలా కష్టం అయిపోయింది. యాక్చువల్లీ మేము పండగకి జాన్యువరి రిలీజ్ చేద్దామని ప్లాన్. ఆ ప్లాన్ మేము సెప్టెంబర్ 9th స్టార్ట్ చేసాం షూటింగ్. సో జాన్యువరిలో రిలీజ్ చేయాలంటే వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ డే అండ్ నైట్, ఎక్స్ట్రా కాల్ షీట్స్ ఇవన్నీ చేసి తయారు చేసాం. ఓకే, కొన్ని అవాంతరాలు వచ్చినాయి. తర్వాత 3 సినిమాలు వచ్చినాయి. మళ్ళీ 4వ సినిమా ఎందుకని మేము ఆగామన్నమాట. అదర్వైజ్ మా ప్లాన్ వాజ్ టు కమ్ ఫర్ పొంగల్. సో దానివల్ల మేము 81 days డే అండ్ నైట్, సండేస్, హాలిడేస్ ఎవ్రీడే చేసాం. రోహిత్ గారు, మీ పెద్దనాన్న చంద్రబాబు గారికి చూపించారా సినిమా? నేనే రిలీజ్ అయిందండి. చూపించే ఆలోచన ఏమన్నా ఉందా? లేదు, డెఫినెట్గా చెప్తానండి, వాళ్ళు ఇన్ఫార్మ్. సో ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చూస్తాను. కంగ్రాట్స్. యా, థ్యాంక్స్. మనోజ్ గారు ఇక్కడ మనోజ్ అనే యాక్టరు, మనోజ్ అనే యాక్టర్ సినిమాలు ఫెయిల్ అయిన